రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు అయితేమి, అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితేమి, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి పదే పదే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ఉన్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రేపు మేము తిరిగి అధికారంలోకి రాబోతా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము సినిమా చూపించబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 2.0 చూపించబోతా ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అని చెప్పేసి విమర్శలు చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం తరఫున మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాం. అయ్యా గుడివాడ అమర్నాథ్ గారు, 2014 సమయంలో ఈ రాష్ట్ర ప్రజలు ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా అధికారం నుంచి తొలగించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అధికార పీఠాన్ని అధిరోహించాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన నాడు ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, భారతీయ చట్టాలను గౌరవిస్తూ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసు భద్రత కల్పించి, పూర్తి స్వేచ్ఛను కల్పించి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేపట్టడానికి హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎవరైనా విమర్శించేటువంటి హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగానికి లోబడి నేను ఒక ముఖ్యమంత్రిగా అందరికీ సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో పూర్తి స్థాయి పోలీసు భద్రత కల్పించి, అన్ని సౌకర్యాలు కల్పించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ రోజు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ 2014లో అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టిన నాడు చంద్రబాబు గారు వ్యవహరించినటువంటి వ్యవహార శైలికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మా యువనేత నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకొని, ప్రజల బాధలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిన నాడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువగలం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు కల్పించినారు. దానికి మీరేమని సమాధానం చెప్తారు? ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ గారు, మాది కాదు రెడ్ బుక్ పాలన, మాది కాదు రాజారెడ్డి రాజ్యాంగం. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తాతగారైనటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి రెడ్ బుక్ పాలన కొనసాగించింది మీరు గుడివాడ అమర్నాథ్ గారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య దేశంలో పాదయాత్ర చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు యువగలం పాదయాత్రను అడ్డుకుని లోకేష్ బాబు గారి పైన అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా యువగలం పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రచార రథం పైన నిలబడి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో మీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి లోకేష్ గారు ఉపయోగిస్తున్నటువంటి ప్రచార రథాన్ని కూడా సీజ్ చేయించినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయి ఈరోజు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది అని చెప్పేసి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాహనాన్ని సీజ్ చేస్తే మా యువనేత లోకేష్ బాబు గారు ప్రజల మధ్యన స్టూల్ పైన నిలబడి ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీసు వారు చివరికి మా యువనేతకు స్టూల్ వేసుకొని ఆ స్టూల్ పైన నిలబడే అవకాశాన్ని కూడా లాగేసుకుని దుర్మార్గంగా వ్యవహరించారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు మీరు తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ గారు, కోడాలి నాని గారు నోటికి వచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడారు. వల్లభనేని వంశీ గారు దుర్భాషలు మాట్లాడారు. అదేవిధంగా మీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అనేక మంది దుర్భాషలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ నాయకులను, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత నారా లోకేష్ గారిని మానసిక వేదనకు, మనోవేదనకు గురి చేసి కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడి ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిన నాడు మీకు రాజారెడ్డి రాజ్యాంగంలో మేము ఈరోజు పాలన కొనసాగిస్తున్నాము అనేటువంటి విషయం మీకు గుర్తు రాలేదా గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటింగ్ చేశారు, తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒకే ఒక కారణంతో 200 మంది దళిత కుటుంబాలను మాచర్ల నియోజకవర్గంలో వారిని ఊరి నుండి వెలేసి వారికి 200 కుటుంబాలకు దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి పంట పొలాల్లో చీని చెట్లను, అరటి చెట్లను ధ్వంసం చేసి వారికి ఆర్థికంగా నష్టపరిచి అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అది గుడివాడ అమర్నాథ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, రాజారెడ్డి రాజ్యాంగం అంటే అది గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి అయినటువంటి భారతిరెడ్డి గారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో చిన్న పొరపాటుగా చిన్న పోస్ట్ మెసేజ్ పెడితే మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం జగన్మోహన్ రెడ్డికి మనకు మధ్యన రాజకీయ విభేదాలు, భారతిరెడ్డి గారికి మనకు రాజకీయ విభేదాలు లేవు కాబట్టి ఎవరైనా కూడా కుటుంబ సభ్యులను ఉద్దేశించి వారి యొక్క ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి భార్య బిడ్డలను ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, తప్పుడుగా పోస్టులు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదు. కాబట్టి తక్షణమే ఈరోజు చేబరోలు కిరణ్ని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలీసు వారు తక్షణమే చేబరోలు కిరణ్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి గొప్ప మనసున్న మహారాజు, ప్రజాస్వామ్యవాది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా గుడివాడ అమర్నాథ్ గారు, మీ వల్లభనేని వంశీ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, అదేవిధంగా మీ వల్లభనేని వంశీ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, అదేవిధంగా మీ అనిల్ కుమార్ యాదవ్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, మీ అంబటి రాంబాబు గారు రమణ కొడుకుని చంద్రబాబు గారి వారమ్మ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి తల్లిని కించపరుస్తూ మాట్లాడవచ్చు. తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి వారి చేత మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడిస్తా ఉన్నారు, బూతులు మాట్లాడిస్తా ఉన్నారు అని మాట్లాడతారు. మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏ ఒక్కరిని కూడా దుర్భాషలు మాట్లాడండి అని చెప్పేసి ప్రోత్సహించేటువంటి వ్యక్తి కాదు.
ఇక్కడ మీకు మరొక కీలకమైనటువంటి విషయం, ముఖ్యమైన విషయం మీకు తెలియజేస్తా ఉన్నా గుడివాడ అమర్నాథ్ గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షన్ రాజకీయాలు విచ్చలవిడిగా పెట్టిపోయినటువంటి పరిస్థితులు. ఎన్నో కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు, భూమా నాగిరెడ్డి గారి కుటుంబం అయితేనేమి, అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం అయితేనేమి, మా పెద్దలు కే కృష్ణమూర్తి అన్న గారి కుటుంబం అయితేనేమి, అదేవిధంగా పరిటాల కుటుంబం గారి కుటుంబం అయితేనేమి, జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం అయితేనేమి, అదేవిధంగా డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం అయితేనేమి, అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి కుటుంబం అయితేనేమి ఫ్రాక్షన్ లో మునిగిపోయినటువంటి పరిస్థితి. మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులందరినీ కూర్చోబెట్టుకొని ఫ్రాక్షన్ వల్ల మీరు నష్టపోతా ఉన్నారు, ఫ్రాక్షన్ వల్ల మీ కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి, ఫ్రాక్షన్ వల్ల హత్య రాజకీయాల వల్ల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ అనుచరుల కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి, మీ పిల్లలు కూడా ఫ్రాక్షన్ లో కూరుకుపోయి అశాంతిగా జీవిస్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలకు, హత్య రాజకీయాలకు మనము ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హత్య రాజకీయాలకు మనం ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. మన భావితరాలకు, మన బిడ్డల భవిష్యత్తుకు, అదేవిధంగా మనల్ని నమ్ముకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అదేవిధంగా అందించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అనేక కుటుంబాలను, పెద్ద పెద్ద కుటుంబాలను, ఫ్రాక్షన్ లో మునిగిపోయినటువంటి కుటుంబాలను పెద్దలందరికీ కూడా నచ్చజెప్పి ఈరోజు వారందరినీ కూడా ఒకే తాటి మీదకి, ఒకే పార్టీలోకి తీసుకుని వచ్చి ఈ ఫ్రాక్షన్ అన్ని పూర్తిగా అంతమొందించినటువంటి మహానుభావుడు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి మొదలుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా నరహంతకుడు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానికం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల 3 నెలల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగి 210 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను హత్యలు చేయించడం జరిగింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే పరిటాల రవీంద్ర గారితో పాటుగా 56 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను హత్యలు చేయించినటువంటి విషయాన్ని మీరు ఈరోజు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారా గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, అది రాజారెడ్డి రాజ్యాంగం అంటే గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో మీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పేసి ఆ రోజు సిబిఐ వారు కేసు నమోదు చేస్తే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ గా వ్యవహరించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఎలాగైనా నాకు పరిటాల రవీంద్ర గారి హత్య కేసు నుండి నా కొడుకు యొక్క పేరు తొలగించండి అని చెప్పేసి ఆ రోజు ఆయనను ప్రాధేయపడినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నోటి ద్వారా ఆయనని నేరుగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవీంద్ర గారి హత్య కేసు నుండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించమని అని చెప్పేసి ఆ రోజు నన్ను అడగడం జరిగింది అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే గుడివాడ అమర్నాథ్ గారు ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్ నుండి, ఛార్జ్ షీట్ నుండి తొలగించడం అంటే అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే. ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరును ఛార్జ్ షీట్ నుండి, ఎఫ్ఐఆర్ నుండి తొలగించడం అంటే అది రాజారెడ్డి రాజ్యాంగం అంటే గుడివాడ అమర్నాథ్ గారు. ఏ రోజు కూడా మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువనేత నారా లోకేష్ బాబు గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కుటుంబ సభ్యులను ఉద్దేశించి దుర్భాషలు మాట్లాడలేదు, అదేవిధంగా కించపరుస్తూ మాట్లాడలేదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు.
హత్యా రాజకీయాలకు ఎవరిని కూడా ప్రోత్సహించలేదు గుడివాడ అమర్నాథ్ గారు. దయచేసి మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. చట్టపర ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నటువంటి వాళ్లకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగబోదు. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకున్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగితే మా అధినేత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహించబోరు గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘించి మేము అధికారంలోకి వస్తే రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికేసినట్టు నరికేస్తాం. అదేవిధంగా మేము గంజాయి మత్తులో మునిగి తేలుతూ పోలీసుల పైన దాడి చేస్తాం. గంజాయి మత్తులో మునిగి తేలుతూ గర్భవతులుగా ఉన్నటువంటి ఆడవాళ్ళ కడుపు పైన కాలుతో కొట్టి హింసిస్తాం. గంజాయి మత్తులో రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తామంటే మాత్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్షమించదు. గుడివాడ అమర్నాథ్ గారు చట్టపరంగా మీలాగా మేము అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను చేతులు దుర్వినియోగం చేసి న్యాయ వ్యవస్థలను దుర్వినియోగం చేసి మేము ఎవరిపైన కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. గుడివాడ అమర్నాథ్ గారు భారత రాజ్యాంగానికి లోబడి ఇండియన్ పీనల్ కోడ్కు లోబడి భారతీయ చట్ట శిక్షా స్మృతికి కట్టుబడి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం ప్రజలకు ప్రశాంతమైనటువంటి జీవితాలను ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అందించడం కోసం చట్టపరంగానే ముందుకెళ్తాం తప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడి మీలాగా రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినట్టుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి మేము అధికార దుర్వినియోగానికి పాల్పడడం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడం ఇటువంటి వాటికి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విరుద్ధం. గుడివాడ అమర్నాథ్ గారు దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము.